అది బండది కనబడతలేదు. ఒరే నేను 10 సంవత్సరాల నుండి వాడుతున్నారా దాన్ని, అది ఇది బండది అనకు. నా నైఫ్, నా షెఫ్ నైఫ్ అంటే నాకు చాలా ఇష్టం. 10 ఇయర్స్ ఏంటి 15 ఇయర్స్ నుండి చాలా జాగ్రత్తగా వాడుతున్నా. ఈ రోజు బై మిస్టేక్ అది కాలు మీద పడ్డది. ఇంకా బండి మీద నుండి కింద పడితే ఇంకా బండి నడపడం మానేస్తామా? మిస్టేక్ అంటే మరి అంత బ్లడ్ పోయింది తెలుసా? స్టిచెస్ పడ్డాయి, అంత అయింది, కత్తి కొంచెం. ఈరోజు నేను వంట చేస్తుంటే కొంచెం హడావిడిగా చూసుకోకుండా నైఫ్ పక్కన పెట్టాను, చేయి తగిలింది, అది డైరెక్ట్గా వచ్చి నా కాలు మీద పడిందండి. కొంచెం ఎక్కువగానే బ్లడ్ పోయింది, కొంచెం కాదు చాలా. స్టిచెస్ పడే అంత అయింది. అంటే జస్ట్ క్యాజువల్గా అనుకుంటాం కానీ కొన్ని థింగ్స్ మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇగో ఈరోజు కత్తి పడ్డది, దానివల్ల స్టిచెస్ పడ్డాయి. అది జాగ్రత్త హ్యాండిల్ చేయు. కానీ అంటే ఇన్ని సంవత్సరాల నుండి హోటల్లో చేసిన ఇంతకన్నా పెద్ద పెద్ద నైఫ్స్ నేను హ్యాండిల్ చేశాను, కానీ ఎంత జాగ్రత్తగా ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా కొంచెం కత్తులతో జాగ్రత్త అండి. చిన్న కత్తులు, పెద్ద కత్తులు. నన్ను వీళ్ళైతే మంచి జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మా తమ్ముడు నా కోసం అక్క గిఫ్టెడ్ ఫర్ యూ కోకోనట్ వాటర్ తీసుకొచ్చాడు అనమాట. ఇదైతే ఫుల్ ఏడ్ చేసింది. ఇట్స్ ఓకే, ఐఎమ్ ఫైన్. బట్ డాక్టర్ ఒక వారం రోజులు కదలకుండా ఉండమని చెప్పాడు అనమాట. అది లోపల పెట్టు, నీ చేతిలో ఉంటే నాకు భయం అవుతుంది. తీసుకెళ్ళి లోపల పెట్టు.